హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పాలకూర వెల్లుల్లి కారం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వాటికి కావాల్సినవి ఫస్ట్ 2 ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి గడ్డలు, దాంతోపాటు 5 పాలకూర కట్టలు అన్నమాట. వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పాలకూరను వాటర్లో బాగా వాష్ చేసుకోవాలన్నమాట. పాలకూర అనే కాదండి, ఏ ఆకుకూరలైనా అంతే, వాటర్లో బాగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలకూరను ఒక బౌల్లో తీసుకొని సపరేట్గా పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టేసుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం బాగా వేడి అయిన తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. మీరైతే మీకు తగినంత వేసేసుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ పోపు గింజలు వేసాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకున్నాను అనమాట. 2 నిమిషాలు వేడి అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అది కూడా వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. దాని తర్వాత బాగా కలిపేసుకొని దానిపై క్యాప్ పెట్టేసుకొని అలాగే ఒక 2 మినిట్స్ వరకు వదిలేసేయండి. నెక్స్ట్ ఒకసారి చూద్దాము. ఇది చూసారు కదా, గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, దాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని అలాగే క్యాప్ పెట్టేసుకొని వదిలేసేయాలి. ఎందుకంటే దీంట్లో మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే పాలకూరలో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి అవే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనము వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి వేసి పెట్టుకోవాలి. తర్వాత దానికి తగినంత కారం వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. దాని తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర వేసారన్నమాట. జీలకర్ర వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. మరి అంత స్మూత్గా ఏమీ పట్టేసుకోకండి. ఇప్పుడు నేను చూపించాను కదా, అలాగే ఉండాలి. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. చూసారు కదా, దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చేసిందో. ఇంకా పాలకూర కొంచెం ఉడకాలన్నమాట. దీనిపైన క్యాప్ పెట్టేసుకొని అలాగే వదిలేసేయండి. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఆయిల్ అంతా ఎలా వచ్చిందో. మొత్తం వాటర్ కూడా కొంచెం ఉంది. ఇంకా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేనైతే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. చాలామంది స్టార్టింగ్లోనే వేస్తారు పసుపు, బట్ ఇలా వేస్తే ఏంటంటే కలర్ బాగా వస్తుంది అన్నమాట. చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు ఇందాక మనము మిక్సీలో పట్టి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి, ఆ కారాన్ని పాలకూరలో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. చాలాసేపు కలుపుకోవాలి, ఒక 2-3 నిమిషాల వరకు. ఎందుకంటే అది ఉండలు ఉంటుంది కదా, అందుకనే బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూసాను చూడండి మొత్తం ఎలా కలిసిపోయిందో. దీన్ని అలాగే ఒక 2 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలన్నమాట. క్యాప్ పెట్టేసుకోవాలి. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత క్యాప్ తీసి చూద్దాము. చూసారు కదా ఎలా వచ్చిందో. ఆల్మోస్ట్ కర్రీ మాత్రం రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఆకుకూరలు. ఈ వీడియో ఇంతే అండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.